ఇక్కడ వెలిసిన లక్ష్మీనరసింహస్వామి 3 అవతారాల్లో దర్శనమిస్తారు. కొండ దిగువ భాగాన లక్ష్మీనరసింహస్వామి, కొండ మధ్యలో పానకాల రాయుడు, కొండ పైన గండాలయ స్వామి. గండాలయ స్వామిని జ్వాలా నరసింహ అని కూడా పేర్కొంటారు. ఇక్కడ మన మంగళగిరిలో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి కొండపైన వెలిసిన శ్రీ గండాలయ స్వామికి నువ్వుల నూనె అర్పించుకొని మనం ఏదైనా మొక్కుకుంటే అక్కడ మనం మొక్కుకున్న ప్రతిదీ నెరవేరుతుందని ఇక్కడ భక్తులందరి నమ్మకం. ఈ అమావాస్య ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్యగా అది ఆదివారం రావడం ఎంతో ప్రత్యేకంతో కూడింది. భక్తులు తమ కోరికలను కోరుకుని నువ్వుల నూనె అర్పిస్తే చాలు, ఆ గండాలయ స్వామి ఆ కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తారు. నరసింహ లక్ష్మీ నరసింహ. ఈ గండాలయ స్వామిని చేరుకోవడానికి నడక మార్గమును బైక్ మార్గం ఉంది. శరణం శరణం మాల్యాధీశ లక్ష్మీ నరసింహ. శరణంటిని స్వామి మాలకొండపై వెలిగే నరసింహ. శరణం శరణం మాల్యాధీశ లక్ష్మీ నరసింహ. శరణంటిని స్వామి మాలకొండపై వెలిగే. గుడి మంచి పవర్ఫుల్ అండి. ఏ కొడుకున్న ఇది మనం ఆయిల్ తీసుకెళ్ళి చేస్తే బాగుండేది, మనం మొక్కోవాలి. సో ఏంటంటే అంతా బాగానే ఉంది, కానీ జనం వచ్చి బాగా క్రౌడ్ పెరిగిపోయారు. డిపార్ట్మెంట్ ఏమన్నా అదే గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే వచ్చిన వాళ్ళు అలా నిలబడి వస్తున్నాం, కానీ వెనక వచ్చే వాళ్ళు ముందు వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటున్నారు. సో ఏంటంటే ఎప్పుడైనా దర్శనం ఇప్పుడు కూడా మేము లైన్లో నిలబడి లైన్లో నిలబడి సైడ్కి వెళ్ళిపోసి వచ్చాము. ఇప్పుడు అంటే అంతా బాగానే ఉంది, కానీ దర్శనం చేసుకుంటానికి ఫ్రీగా లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాం మేము, అందుకని కొంచెం లైన్లో ఉండి దర్శనం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాము. అదండి. గండాలయ స్వామిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేయడం ప్రత్యేకత. అగస్త్య మహర్షి మాలకొండపై తపస్సు చేసెను గతమందు. మహామహోన్నత విభవము తోడ దర్శనమిచ్చెను నృసింహుడు. రక్తాంబరుడు రక్తవర్ణముల గండాలయ స్వామిని తెల్లవారుజామున 4 కాడి నుంచే దర్శనం చేసుకుంటారు. మహాదేవుడు అతడే శ్రీ నరసింహుడు. ప్రతి అమావాస్యకి ఇక్కడ గండాలయ స్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఉండే గండాలని గట్టెక్కాలంటే ఒకసారి గండాలయ స్వామిని దర్శించుకుంటే చాలు. జై నరసింహ.